నమస్కారం. ఈశానాం జగదోస్య వెంకటపదేర్విష్ణుః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యభాం సరసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసరస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠం, కలియుగ వైకుంఠం అంటే ఇదే. ఆ కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం దుర్లభం. అది మా స్వామి యొక్క అనుగ్రహంతో ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉన్నది. నిన్న వైకుంఠ ద్వార దర్శనం అయింది, ఇవాళ మా కొడుకు ద్వార దర్శనం ఉన్నది. అటువంటి యొక్క ఆ స్వామి యొక్క లీలలు చెప్పరాదు. అంత అరేంజ్మెంట్స్ కూడా బాగా చేసిండ్రు. పోయిన సంవత్సరం ఇబ్బందిని బట్టి వాళ్ళు ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి మంచి పని. ఈ తొక్కీసలాటలో ఇబ్బంది పడ్డదానికంటే ఈ రూపకంగా ఇచ్చిండ్రు. సరే, మళ్ళీ సంవత్సరం వరకు ఈ అనుగ్రహం ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా మళ్ళీ రేపటి నుంచి ఇచ్చేసిండ్రు. సర్వజన సుఖినో భవంతో అందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగాక. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశాయ. మేము బెంగళూరు నుంచి వచ్చిండాము. మాకు చాలా సంతోషము. 50 ఏళ్ళ నుంచి మేము వైకుంఠ దారి చూడలేదు. ఈ ఏడాది చూసి చాలా సంతోషమైంది. అంతా బాగుంది తిరుపతిలో. మాకు చాలా సంతోషమైంది. మేము బెంగళూరు నుంచి వచ్చినాం. స్వామి కరుణించాడు. ఈ వరుసగా ఇది 3 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది. ఓకే, ఆ వెంకటేశ్వర దయ వల్ల ఓకే అన్నీ కూడా అందరూ కూడా చల్లగా ఉండాలని ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ విలువ భక్తులకి ఇచ్చే విలువ, ట్రీట్మెంట్ ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లేదండి. ఇది చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. క్లీన్నెస్, ఫుడ్ కానీ ఎక్కడైనా కానీ వెల్ ఆర్గనైజ్డ్ ఓకేనా. ఆ స్వామిదే అందరికి ఉండాలని, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వైకుంఠ ద్వార దర్శనం కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే మన అదృష్టం అండి. ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేశారు. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఏంటి అసలు ద్వార దర్శనం ఎలా అనిపించింది? మనము నిజంగానే ఆ స్వామివారు ఉన్నారని భావించి వెళ్తే ఆయనే ఉన్నారు, ఆయనే వైకుంఠం అది అనుకొని వెళ్తే అదే గొప్ప. మాటలు లేవు. ఓకే, ఆలయ నమూనా చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగా చేస్తారు. అంటే 3 డేస్ నుంచి ఉన్నాము ఇక్కడ. సో 3 డేస్ నుంచి చేస్తూనే ఉన్నారు, చూసాము, చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ వైకుంఠ దర్శనం అనేది నిజంగా వైకుంఠంలోంచి వచ్చేమా అన్న నాకు అసలు అనుభూతి చాలా కలిగింది. 80 సంవత్సరాలకు నేను జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈసారి చేశాను. ఆ భగవంతుడు లక్కీ డిప్పుడే వచ్చింది. నాకు అమ్మాయి కూడా వచ్చింది. మహా అద్భుతంగా ఉంది. నిజంగా పరవశం అన్నట్టుగా ఉంది. ఇది వృద్ధులకు సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించి కానీ, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారమ్మా టీటీడీ వారు? ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముసలి వాళ్ళకి తగ్గట్టు, పిల్లలు తగ్గట్టు, మరేమో వృద్ధులకు తగ్గట్టుగా, పసిపిల్లలకు తగ్గట్టుగా చాలా అద్భుతం అండి. ఆ భగవంతుడు ఆయన చేయించాడు, వీళ్ళు చేశారు. నిమిత్త మాత్రంలో భగవంతుడు చేశాడు, సంకల్పించాడు, మేము వచ్చాము. లేకపోతే రాను కూడా. అలంకరణ ఎలా ఉంది? అద్భుతం అండి బాబు. ఒకరిమన్నిటి చూసాము. అద్భుతమైన అలంకారం జన్మలో మనం చూడలేము. ఈసారి దొరికింది. 80 సంవత్సరాలకు దొరికింది స్వామి వైకుంఠ ఏకాదశి. అందరూ బాగుండాలి. అందరూ ఇది స్వామి దయ వల్ల మహా అద్భుతంగా ఉంది. చాలా చాలా సంతోషమైంది. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? బ్రహ్మాండంగా స్వీకరించాము. సాంబార్ అన్నము, పెరుగన్నము, అద్భుతం. ఇంత ఏర్పాట్లకి నేను కూడా 1,00,000 రూపాయలు ఇద్దామని ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాం. మీ దగ్గర కడతా వచ్చే ఏడాది లోపల ఈ అన్నదానానికి. ఓం నమో వెంకటేశాయ. ఈ స్వామివారి దర్శనం అనేది కొన్ని కోట్ల జన్మల అనుగ్రహం ఉంటే గానీ ఇక్కడ అడుగు పెట్టలేం. అంత అద్భుతంగా, అంత ఆనందంగా, బ్రహ్మానందం అనుభవించాం. ఈ స్వామివారికి జన్మలకి దర్శనం ఇచ్చినందుకు నేను రుణం తీర్చుకోలేము. అంత అద్భుతమైన దర్శనం, అంత అద్భుతమైన ఏర్పాట్లు. నవ్వితో నభవిష్యత్తు.
నవ్వితో నభవిష్యతి దర్శనం అనేది ఈ లక్కీ డిప్లో మేము వచ్చామంటే స్వామి మమ్మల్ని ఎంచుకున్నారు. మేము సంకల్పించుకొని రాలేదు కాబట్టి ఆయన సంకల్పించి మాకు దర్శనం ఇచ్చి, మాకు లాకర్లు ఇచ్చి, మాకు భోజనం పెట్టి, అన్నప్రసాదం పెట్టి, ఎక్కడా కష్టపడకుండా అరచేతిలో స్వర్గం అంటే ఇదే. అరచేతిలో వైకుంఠం చూపిస్తా, వైకుంఠం చూపిస్తారంటారు. నిజంగా స్వామి వారి అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం. ఎంతో మంది మీకు లక్కీ డిప్లో వచ్చిందా, లక్కీ డిప్లో వచ్చిందా, మాకు ఏ లక్కీ డిప్పులు లేవు, తెలియకపోయినా స్వామి లక్కీ డిప్ ఇచ్చి ఎవరో మీ బోటి వాళ్ళు లక్కీ డిప్పు చేస్తే ఆయన మమ్మల్ని తీసుకొస్తే ఈ బ్రహ్మానందం అనుభవించి ఆ స్వామి వారికి జన్మలకి అనుగ్రహం అందరికీ ఇవ్వాలి. ఒక్కరికే కాదు, మనం ఒక్కడమే అనుభవించకూడదు. ఏది సర్వేజన సుఖం, అందరూ బాగుండాలి, అందరికీ అనుగ్రహం ఇవ్వాలి. ఈ యొక్క ఆనందం అనేది నిజంగా ఆనంద బాష్పాలు. ఆ దర్శనము, ఆ స్వామి, ఆ పువ్వులు, ఆ అలంకరణ, నిజంగా వైకుంఠం తర్వాత చూస్తామో చూడమో ఎవరికీ తెలియదు. అట్లాంటి వైకుంఠాన్ని నిజంగా ఆ స్వామి దిగి వచ్చి మాకు ఇంతటి భాగ్యం ఈ టీటీడీ దేవస్థానం కల్పించి ఎవరికి ఎక్కడ ఏ అప్రస్తుతి జరగకుండా, బస్సులేంటి, ట్రైన్స్ అసలు ఇంత హాయిగా ఖాళీగా దర్శనంలో నడిచొచ్చింది ఇదే ఫస్ట్ టైం. టీటీడీ వాళ్ళకి థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. నమస్తే అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అసలు ఇది వైకుంఠ ద్వారా దర్శనం మా లైఫ్ లో ఇది ఫస్ట్ టైం. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అసలు నేను ఈ సిచ్యువేషన్ కి అసలు మేము బుక్ కూడా చేసుకోలేదు. మా హస్బెండ్ చేశారు. మాకు లక్కీ డిప్ లో వచ్చింది. ఆ వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత మేము బయటకు వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇక్కడ డెకరేషన్ కానీ, స్వామివారికి అలంకరణ కానీ, ఎన్నో రకాలైన ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ అనేది మా స్టేట్ లో చూడలేదు. ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు ఈ ఫ్లవర్స్, కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ క్యూలో కూడా మాకు 2 చిన్న పిల్లలు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ లో పిల్లలకి అన్న ప్రసాదము ఇంకా కాఫీ లాంటివి సప్లై చేశారు. అండ్ మాకు దర్శనం కంప్లీట్ గా 4 అవర్స్ టైం పట్టిందండి. ఆ 4 అవర్స్ లో 1 అవర్ 1.5 అవర్ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారు. ఆ కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్ గా ఎంతో అద్భుతంగా ఉంది. ఆ కంపార్ట్మెంట్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ, మళ్ళీ ఇంకా ఫుడ్ కానీ, అండ్ పిల్లలకి కప్పు కాఫీ కానీ అన్ని సప్లై చేశారు. తర్వాత క్యూ వదిలంగా కూడా చాలా మంచిగా వెళ్ళిపోయాము. మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్ లో కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగలేదు. లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఇబ్బంది కలగలేదు. అసలు చాలా అదృష్టం అండి నా లైఫ్ లో ఇది దొరకడము, వైకుంఠ ద్వారా దర్శనం. మేము రియల్లీ లక్కీ. అసలు తిరుపతికి గాడ్ అదృష్టం లేని, గాడ్ పిలుపు లేని అసలు రాలేము. అందులో వైకుంఠ ద్వారా దొరకడం నా జీవితంలో అదృష్టం అండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ.